మన సంస్కృతికి చరిత్రకు నిదర్శనమైన కొన్ని ఆలయాలు నేటికీ సైన్స్ ఛేదించలేని రహస్యాలకు నిలవు. అటువంటి ఓ ఆలయం షుగర్ వ్యాధిని నయం చేస్తుంది. గత కొన్నేళ్లుగా ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటీస్ ఒకటి. జీవన శైలి, ఆహారంలో మార్పులు ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. అయితే దేశంలోని ఈ ఆలయంలో దేవుడు చేసిన అద్భుతమేంటంటే ఇక్కడ డయాబెటీస్ క్షణంలో మాయమవుతుంది. ఈ మహిమాన్విత ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అద్భుతమైన సంఘటన అమ్మాపెట్టి లేదా అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఉన్న వెన్ని కరుంబేశ్వర ఆలయంలో ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు తమ మధుమేహం నుంచి స్వస్థత పొందారు. ఈ ఆలయంలో లింగరూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వర్గా, పార్వతీదేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడటానికి చెరుకు కట్టెలతో కప్పబడి ఉన్నట్టు కనిపిస్తాడు. ఒకప్పుడు ఈ ప్రదేశం చెరకు అంటే కరంబు, వెన్ని, నందివర్ధనం చెట్టు వీటితో కప్పబడి ఉండేదని చెప్తారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభేశ్వర్ అని పిలుస్తారు. ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని, అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి ఆలయానికి విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ స్వామిని దర్శించుకుని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెప్తుంటారు. పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు.